Morning, students. Good morning, sir. Yeah, take down tomorrow's homework. Yes, sir. Yes, yesterday you have written. Yesterday you wrote. Yeah, you wrote so many examples with have, right? So same examples, make them into questions. Suppose I have a mask and rasi unte, do you have a mask అని క్వశ్చన్ మార్క్ పెట్టి అలా రాసి వదిలేసి మీరు చేయాల్సిన ప్రతి సెంటెన్స్ కి పక్కన కానీ కింద కానీ ఎక్కడ ఖాళీ ఉంటుంది, లేదంటే పేపర్ టర్న్ చేసి కొత్త పేపర్లో ఆ ఆన్సర్ చూసి క్వశ్చన్ తయారు చేయండి. ఐ హ్యావ్ ఎ బ్యాంగిల్, డూ యూ హ్యావ్ ఎ బ్యాంగిల్, అది నెక్స్ట్ పేజ్లో రాయండి. ఖాళీ ఉంటే దాని దగ్గర రాయండి. నువ్వు అంత ఫిల్అప్ చేసి ఉంటే నెక్స్ట్ పేజ్లో రాసే ఆన్సర్స్ మాత్రం నిన్న రాసింది చూసి క్వశ్చన్స్ తయారు చేయండి. Do you understand? Yes, I understand. Do you understand? Yes, I understand. ఒక నిజంగా అర్థం కాలేదనుకోండి, no, I don't understand. మరి ఎలా చెప్పగలను? అన్నిటికీ అర్థం కాదు కూడా yes, I understand అంటాము. అర్థం కాలేదు, no, I don't understand. ఆ విధంగా మీరు చేసుకురావాలి. Is that clear? Yes. Dreams. ఒక లక్ష్యం ఉండడం చాలా ఇంపార్టెంట్. అబ్దుల్ కలాం గారు తెలుసా? ఏపీజే అబ్దుల్ కలాం, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సైంటిస్ట్ అయ్యాడు, రాష్ట్రపతి అయ్యారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారు. అతనికి మ్యూజిక్ అంటే ఇష్టం, పిల్లలంటే ఇంకా చాలా ఇష్టం, స్పేస్ రాకెట్లు అంటే ఇంకా ఇష్టం, మిసైల్స్, ఏరోప్లేన్స్, హెలికాప్టర్స్. ఎస్, పెళ్లి చేసుకునేంత టైం లేదు సార్కి. పెళ్లి చేసుకోలేదని కాదు, అతను పెళ్లి చేసుకోలేదు ఎందుకు అంటే పెళ్లి చేసుకుని పిల్లలు వాళ్ళని సాకి హాస్పిటల్కి తీసుకెళ్ళి ర్యాకెట్లు ఇప్పుడు వదులుతాడు. ఓకే, టైం అంత లేదు కాబట్టి తను మ్యారేజ్ చేసుకోలేదు, అంతే. డూ యూ అండర్స్టాండ్? అంటే అంత గొప్పవాడు. తన పిల్లల గురించి పెళ్లి గురించి ఆలోచించకుండా భారతదేశం గురించి ఆలోచించిన వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఓకే, పెళ్లి ఎందుకు చేసుకోలేదని అడగండి, అలా అడగకూడదు. ఎందుకంటే మన కోసం, భారతదేశం కోసం కొత్త కొత్త పరికరాలు, హెలికాప్టర్లు, విమానాలు, మిసైల్స్, రాకెట్లు, పిల్లల్ని బాగా అద్భుతంగా మాట్లాడి ఇలా మీకు ఏం డ్రీమ్స్ ఉన్నాయో కలలు కనండి, సాకారం చేసుకోండి అని మీకు మోటివేషన్ చేస్తూ, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఆయన టైం అంతా పిల్లలతో గడిపారు. పిల్లలు, ర్యాకెట్లు, సైన్స్, సైంటిస్టులు, ఇంజనీరింగ్, ఇవే. కాబట్టి గొప్ప గొప్ప వాళ్ళు మనం అలాంటి క్వశ్చన్లు అడగకూడదు, చిన్న చిన్న క్వశ్చన్లు అడగకూడదు. మా డాడీ ఉన్నాడు, ఏం కనిపెట్టాడు? నన్ను కనిపెట్టాడు. ఎస్, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఆయన ఏం కనిపెట్టారు? రాకెట్స్ కనిపెట్టారు. ఎవరు గొప్పవారు, మా డాడీయా ఏపీజే అబ్దుల్ కలాం గారు? మనుషులు కనిపెట్టడం తేలికే, పెళ్లి చేసుకుంటే అయిపోతుంది. కానీ రాకెట్లు కనిపెట్టడం అలా కాదు. రెయ్యం బౌళ్ళు ఆలోచించి ఆలోచించి కష్టపడి ఎంతో హార్డ్ వర్క్ చేస్తే ఒక మిషన్ తయారవుతుంది. మిషన్ పాడు చేయడం తేలికే, ఒక అగ్గిపుల్ల గీసేస్తే పాడైపోతుంది. కానీ ఎన్ని రాత్రులు మనం దాన్ని కట్టాలి చూడండి. మీరు సపోజ్ ఒక బిల్డింగ్ కట్టాలి, ఒక అందమైన బిల్డింగ్ కట్టాలి, ఎన్ని రోజులు పడుతుంది? దాన్ని కూల్చాలి, ఎంత టైం పడుతుంది? ఎస్, ఒక బుక్ ఉంది, ఒక బుక్ రాయాలి, ఒక 5000 పేజెస్ ఒక బుక్ రాయాలి, ఎంత టైం పడుతుంది? ఆ బుక్ ని నాశనం చేయాలి, ఎంత టైం పడుతుంది? కొంచెం పెట్రోల్ పోసేసి ఫినిష్ కదా. ఒక మనిషిని పెంచాలి, ఒక పెద్దవాడిని చేసి వాడిని ఒక గొప్ప ప్రయోజకుడు, బిజినెస్ మ్యాన్ చేయాలి. ముఖేష్ అంబానీ, టాటా, బిర్లా కదా. లేదంటే పిఎం నరేంద్ర మోడీ సార్ ఉన్నారు, చిన్నప్పటి నుంచి పెంచి ఆయన పిఎం చేశారు. అదే వ్యక్తిని చంపేయాలి, ఎంత టైం పడుతుంది? ఒక గన్ షాట్. అంటే నాశనం చేయడం తేలిక, వెరీ ఈజీ. సృష్టించడం చాలా కష్టం. అది ఎవరైనా కావచ్చు, గొప్ప వ్యక్తి కావచ్చు, అడుక్కునేవాడైనా కావచ్చు. మన చేతుల్లో లేదు కదా. ఎవరికి ఎలా రాసి పెట్టి ఎంత కష్టపడితే రాయడం కాదు, ఎవరు ఎలా కష్టపడితే అలా తయారవుతారు. నువ్వు చిన్నప్పటి నుంచి ఏమీ చేయట్లేదు, తింటున్నావు, 3 పూటలు నిద్రపోతున్నావు, గొప్పవాడు అవుతావా?
ఊరికే స్కూల్కి వెళ్తున్నావు ఇంటికి వస్తున్నావు, స్కూల్కి వెళ్తున్నావు ఇంటికి వస్తున్నావు, ఏం నేర్చుకోవట్లేదు. మాస్టర్లు చెప్పింది వినట్లేదు, మేడమ్స్ చెప్పింది వినట్లేదు. నువ్వు పిఎం అయిపోతావా? నీ డ్రీమ్ మాత్రం దేశాన్ని మొత్తానికి నువ్వు ప్రెసిడెంట్ అవ్వాలని అవుతావా? మన డ్రీమ్ ఎలా ఉంటే అంత కష్టపడాలి. పెద్ద డ్రీమ్ పెట్టుకుంటే పెద్దగా కష్టపడాలి, చిన్న డ్రీమ్ పెట్టుకుంటే చిన్నగా. నువ్వు మెకానిక్ అవ్వాలి, సైకిల్ మెకానిక్ అవ్వాలి. దుర్గాప్రసాద్ అన్నాడు, వాడి దగ్గర జాయిన్ అయిపోతే ఇప్పుడే అయిపోతావు. లేదు నువ్వు ఎమ్మెల్యే అవ్వాలి, వాడి దగ్గర జాయిన్ అయితే అవుతావా? నీకు 21 సంవత్సరాలు నా అంత వయసు రావాలి, నాలెడ్జ్ ఉండాలి, డబ్బులు ఉండాలి, పలుకుబడి ఉండాలి, ఊర్లో అందరు తెలిసి ఉండాలి. ఊరికే వస్తారు ఓట్లు కదా. జగన్కి ఎలా చేశారు? దేశమంతా తిరిగాడు కాబట్టి రాష్ట్రం అంతా. జగన్ అంటే అందరికి తెలిసి ఓట్లు వేసారు, సీఎం చేశారు. మరి ఆయన ఎంత ఖర్చు పెట్టుకుని ఉంటాడు, ఎంత చదివి ఉంటాడు, అలా మనము చేయాలి. సో మీ డ్రీమ్స్ ఏమున్నాయో ఇప్పుడు పంచుకోండి. ఓకే, రెహాన్ చింపాంజీ. యా, you tell me your name. Tazibuchi. My name is Taushik. Okay, what are you studying? Yeah, stand up and do, no? That's I am studying 5th class. Okay. What is your goal? What is your dream? My goal is pilot. Pilot. So you like Yamanas? Yes. Aeroplanes? Yes, sir. Very nice.